రేగొండ గ్రామంలో తమ్మిరాజు అనే షావుకారి ఒక సంత రోజున రాత్రి 8 గంటల వేళప్పుడు దారిలోనే చెతికిలబడి లబోదిబోమని గుండెలు బాదుకోవడం మొదలెట్టాడు. అట్నించే పోతున్న ఊరి పెద్ద గవర్రాజు షావుకారూ, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావ్? అని అడిగాడు. దానికా షావుకారు, ఇంతకంటే ఏం కావాలి బాబయ్యా? వారమంతా సరుకులమ్మితే వచ్చిన చిల్లర పోగుచేసి 100 రూపాయలకు సరిపడా చిల్లర పైసలు సంతకు పట్టుకెళ్ళి 10 రూపాయల చిల్లరకు 10 పైసల చొప్పున మారకం పుచ్చుకుని పైసల సంచిని రూపాయలుగా మార్చేశాను. కరకుల్లాంటి 100 రూపాయి బిళ్లలు సంచీలో వేసి మూతి బిగించాను. మారకం డబ్బుల కిందొచ్చిన రూపాయితో శనగపప్పు, అటుకులు, దొండకాయ వగైరా కొని సంచీల్లో కట్టుకున్నాను. ఇటువైపు వచ్చే రెండెడ్ల కాలిబండి కనపడితే బండివాడితో మంచీ చెడు మాట్లాడి సంచులతో బండి ఎక్కాను. బండి ఊపుడుకు నాకు కునుకుపాట్లు వచ్చాయి. ఇల్లు చేరుకుని బండి దిగి ఒక్కొక్క సంచిని అరుగుమీదకి చేరవేశాను. కూరల సంచీలు 4 ఉన్నాయి, కాని రూపాయల సంచి మాత్రం కనబడలేదు. దిక్కుమాలిన బండి, దాన్లో కూర్చోవటానికి వేసిన తడికకు అన్నీ బొక్కలే అని చెప్పి మళ్లీ ఒక మాట గుల్లుమన్నాడు. గవర్రాజు సానుభూతిపరుస్తూ, ఏ బెజ్జంలోంచి మూట జారిపోయుంటుందో. ఒక పంచెయ్, నా రూపాయల సంచి పోయింది, దాన్ని తెచ్చిచ్చిన వాళ్లకి 10 రూపాయల బహుమానమిస్తాను అని వెంటనే చాటింపు వేయించు అన్నాడు. 10 కాదు, 25 రూపాయలిస్తాను. నా సంచి నాకు దొరికితే అదే చాలు బాబయ్యా అన్నాడు షావుకారు. 10 రూపాయలిస్తానను చాలు, ఆపైన నువ్వెంత ఇవ్వదలిస్తే అంతే ఇవ్వచ్చుగాని అన్నాడు ఊరు పెద్ద. మర్నాడు ఉదయమే ఏ ఏ ఊళ్ళ నుంచి అయితే ఆ సంతకు జనం వస్తారో ఆ ఊళ్ళన్నిటిలోనూ తమ్మిరాజు తన దండోరా వేయించాడు. రంగాయపల్లిలో అరుగుమీద కూర్చుని జందీం వడుక్కుంటున్న పాపయ్య శాస్త్రి ఆ చాటింపు వినడంతోనే లోపలికి వెళ్లి భార్యతో, ఏమీ విన్నావా? నిన్న నాకు దొరికిన రూపాయల సంచి రేగొండ షావుకారుదిటా. ఏది ఆ సంచి? ఇలాదే, ఇప్పుడే ఒప్పచెప్పి వస్తాను అన్నాడు. శాస్త్రిగారి భార్య జానమ్మ, ఏమిటి? చేతికి చిక్కిన మూటను చేతులారా అప్పచెప్పి వస్తారా? ఎక్కడైనా విన్నారా ఇలాంటి విడ్డూరం? అంది. ఊరకే ఇస్తాముటే. 10 రూపాయల బహుమతి వస్తుందని చెప్పాడుగా అన్నాడు శాస్త్రి. మీ తెలివి తేగలు తిన్నట్లుగానే ఉంది. గప్చుప్పుగా ఊరుకుంటే సంచెడు రూపాయలు మనవే కదటండి. ముష్టి 10 రూపాయలెక్కువ, సంచెడు రూపాయలెక్కువ. అన్నది జానమ్మ. సొమ్ము ఎవరిదో తెలిసాక కూడా మన దగ్గరే ఉంచుకోవడం దొంగతనమవదుటే. అయినా ఒకళ్ళ డబ్బు మనకెందుకు? తేయిలా, ఇచ్చేసొస్తా అన్నాడు శాస్త్రి. అయిష్టంగానే సంచి తెచ్చి ఇచ్చింది జానమ్మ. శాస్త్రిగారు సంచి పుచ్చుకుని రేగొండ చేరుకున్నాడు. షావుకారుగారు, రేపాకలో గోవిందరావు గారింట పెళ్లికి తొందరగా వెడుతూ ఉంటే రోడ్డు మీద ఈ సంచి నా కాలికి తగిలి నేను బోర్లా పడినంత పనైంది. ఏమిటి చెప్పమా అని తడుముతుంటే లోపల రూపాయలలాగా గట్టిగా తగిలాయి. ఇవాళ పొద్దున్నే మీ చాటింపు విన్నాను. మీ సొమ్ము మీకు అప్పజెప్పి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను. షావుకారు తన రూపాయల సంచి కంటపడడంతోటే బ్రహ్మానందభరితుడయ్యాడు. సంచి మూతివిప్పి రూపాయలన్నీ ఒక మాటు లెక్కించి చూసుకున్నాడు. 100 రూపాయలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇంక బ్రాహ్మణుడికి బహుమతి కింద వాటిలోంచి 10 రూపాయలు తీసివ్వటమే తర్వాయి. కాని తీరా సంచి చేతికి చిక్కగానే ఆ 10 రూపాయలు ఇవ్వడానికి మనసు ఒప్పింది కాదు. శాస్త్రిగారు, ఈ సంచిలో 110 రూపాయలుండాలి. లెక్క చూస్తే 100 ఉన్నాయి. మీ బహుమానం 10 మీరు ముందే తీసుకున్నట్టున్నారే అన్నాడు. పాపం శాస్త్రి ఆ పలుకులు విని నిర్ఘాంతపోయాడు. షావుకారు తనను బుకాయించేసరికి మారు మాట్లాడకుండా తిరుగుబాట పట్టాడు. అలా వెడుతూ ఉండగా దారిలో ఊరి పెద్ద గవర్రాజు ఎదురై శాస్త్రిని పలకరించాడు. జరిగిన సంగతంతా శాస్త్రి ఆయనకు చెప్పగా విని గవర్రాజు షావుకారు చేసిన దగాకు కోపోద్రిక్తుడయ్యాడు. ఆ వెంటనే, పదండి, మీ 10 రూపాయలు మీకు నించున్నపాటునే ఇప్పించేస్తాను అని వెంటబెట్టుకెళ్ళి, షావుకారు, ఈయనకి మీ వాగ్దానం ప్రకారం ఆ 10 రూపాయలు ఇచ్చెయ్యి అన్నాడు. షావుకారు ఒప్పుకోలేదు. నా సంచిలో 110 రూపాయలుండాలి. 100 ఉన్నాయి ఇప్పుడు. మిగతా 10 శాస్త్రి కొట్టేసి మళ్ళీ 10 రూపాయలంటున్నాడు. ఈయనకింకా ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు అని పాతపాటే మొదలెట్టాడు. అప్పుడా ఊరు పెద్ద గవర్రాజు, ఈ శాస్త్రి మూతికూడా విప్పకుండా తెచ్చిన సంచిలో 100 రూపాయలే కదూ ఉన్నాయన్నావ్? అని అడిగాడు. దానికా షావుకారు,
చిత్తం బాబూ, ఆయనెదుటే లెక్కబెట్టాను. అన్నాడు. అది విన్న ఊరి పెద్ద, మీరిద్దరూ ప్రమాణం చేసి చెబుతున్నారు కనుక ఇద్దరి మాట నమ్మవలసిందే. మీరు పోగొట్టుకున్నది 110 రూపాయల సంచి. శాస్త్రిగారికి దొరికినది 100 రూపాయల సంచి. అంటే ఈ సంచి మీది కాదన్నమాట. శాస్త్రిగారు, ఈ సంచిని మీరు తీసుకెళ్ళిపోండి. 100 రూపాయల సంచి పోయింది అని ఎవరైనా వస్తే ఇచ్చేద్దురుగాని. షావుకారు, మీరు పోగొట్టుకున్నానంటున్న ఆ 110 రూపాయల సంచిని కూడా శాస్త్రిగారికి మళ్ళే ఎవరైనా ఎప్పటికైనా తెచ్చి ఇవ్వకపోతారా? చూద్దాం అని తీర్పు చెప్పి శాస్త్రిగారిని డబ్బు సంచి ఇప్పించి తీసుకెళ్లాడు. ఈ కథ ద్వారా మీకు తెలిసిన నీతి ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కథ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. మరిన్ని మంచి కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.